కోల్కతాలో వివేకానంద ఫ్లైఓవర్ కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రంతా రెస్ట్ లేకుండా రెస్క్యూ టీం శిథిలాలను తొలగిస్తున్నాయి. ఘటనలో మృతుల సంఖ్య 24కు పెరిగింది. 75 మంది గాయపడ్డారని అధికారికంగా ప్రకటించారు. మృతుల్లో 15 మందిని గుర్తించగా మిగిలిన డెడ్ బాడీస్ ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. మెటల్ కట్టర్లు, డ్రిల్లింగ్ మెషిన్లు, ప్రొక్లైనర్స్ సాయంతో శిథిలాల్ని తొలగిస్తున్నారు. 400 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు వందలాది మంది స్థానిక పోలీస్ బలగాలతో సహాయక చర్యలు జరుగుతున్నాయి. ప్రమాదానికి కారణమైన నిర్మాణ సంస్థ ఐవీఆర్సీఎల్ కంపెనీపై విచారణ మొదలుపెట్టారు అధికారులు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మెయిన్ ఆఫీసుకు బెంగాల్ పోలీసులు వచ్చారు. సీనయ్య కంపెనీలో ఎంక్వైరీ చేశారు. కొన్ని కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారని సమాచారం. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులతో కలిసి విచారించారు. అటు కోల్కతాలోనూ ఐవీఆర్సీఎల్ ఆఫీస్ ని సీజ్ చేశారు. కోల్కతాలో కూలిపోయిన ఫ్లైఓవర్ కు 2009లో 164 కోట్లతో అగ్రిమెంట్ చేసుకుంది ఐవీఆర్సీఎల్ కంపెనీ. 2002లో గచ్చిబౌలిలో స్పోర్ట్స్ విలేజ్ నిర్మించిన రికార్డు ఉన్న ఈ కంపెనీ గత కొన్నేళ్లుగా ఆర్థిక నష్టాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లైఓవర్ కుప్పకూలాక సంస్థ షేర్లు 5% తగ్గాయి. ఈ సంస్థ మొత్తం 9,000 కోట్లకు పైగా అప్పుల భారంతో ఉందని అంచనా. అది జరిగినందుకు మేము చాలా బాధపడుతున్నాం. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇటువంటి పని మేము ఇప్పుడే కాదు 27 సంవత్సరాల నుంచి ఇటువంటి కన్స్ట్రక్షన్ చాలా చేసాం. ఇదే మొట్టమొదటి ఫ్లైఓవర్ కాదు మా ఐవీఆర్సీఎల్కి. చాలా స్టేట్లలో చేసుకుంటూ వచ్చాం. ఇది ఒక ఫ్లైఓవర్. ఇందులో ఇప్పుడు ఈ ఫ్లైఓవర్లో తీసినట్లయితే దీన్ని 2009లో ఇవ్వడం కరెక్టే. అప్పటి నుంచి నడుస్తూ ఉన్నది. ఇప్పటికీ కూడా నాకు అప్పుడే 79% ఆఫ్ ది వర్క్ అప్పుడే కంప్లీట్ చేసేసా. కానీ ఇప్పటికీ కూడా ఇంకా నాకు ఫ్రంట్ పూర్తిగా అయ్యలేదు. పూర్తిగా వర్క్ చేయడానికి ఇంకే అవకాశం ఇవ్వట్లేదు. గవర్నమెంట్ ఇస్తున్నారు. ప్రాసెస్ జరుగుతున్నది. ఇప్పటికప్పుడే 59 వేసేసాను. ఏది స్లాబ్లు వేసేసా. ఇది 60వ స్లాబ్. ఇది అందుగురించి క్వాలిటీ అనండి, వర్కింగ్ స్టాండర్డ్ ఆపరేషన్స్ అనండి, అవన్నీ కూడా చాలా పక్కగా నడుస్తున్నది. ఎక్కడ కూడా ఏ డిజైన్లో కానీ దేంట్లో కూడా ఎక్కడ తప్పు లేదు. అది ఎందుకు జరిగింది ఏమిటన్నది మాకే షాక్గా ఉన్నది. అందుకే ఎప్పుడైతే నాకు నిన్న విషయం తెలిసిందో ఇమ్మీడియట్గా మా టెక్నికల్ పీపుల్ని, లీగల్ ఎక్స్పర్ట్స్ని, మిగతా వాళ్ళందరినీ అప్పుడే అక్కడ పంపించడం జరిగింది. ఇవాళ మార్నింగ్ ఫ్లైట్లో అందరూ వెళ్ళిపోయారు. ప్రస్తుతం వెళ్ళి అక్కడ పోలీసుతో సహకరించాలని, బెంగాల్ అడ్మినిస్ట్రేషన్తో సహకరించాలని అప్పుడే మా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. దెర్ ఆల్ ఆన్ ది జాబ్. ఎందుకంటే చాలామంది ఏంటంటే లేనిపోయి చెప్తున్నారు. ఏమని పోలీసు వచ్చారు, అరెస్ట్ చేశారు, ఐవీఆర్సీఎల్ ఆఫీస్ అంతా కట్టేశారు, తాళాలు వేసి అధికారులు వెళ్ళిపోయారు. అది ఏమీ జరగలేదు. నేనా వీఆర్ ఆల్ వెరీ మచ్ హియర్. నాకు దాని కన్సర్న్ పీపుల్ని అయితే మాత్రం టెక్నికల్ పీపుల్ని, ఎక్స్పర్ట్స్ అయితే పంపించేశాను. మార్నింగ్ ఫ్లైట్లో అందరూ వెళ్ళిపోయారు. అక్కడ గవర్నమెంట్తో ముందు అడ్మినిస్ట్రేషన్తో మేము సహకరించాలి. సహకరించడానికే ఉన్నాం. మేము దొంగలం కాదు, లేదా మేము మర్డర్ చేసింది లేదు. మేము అందరూ ఇంజనీర్స్ కష్టపడి పనిచేయడానికి మీలాంటి నాలాంటి వాళ్ళు 6,000 మంది పనిచేస్తున్నాం ఈ కంపెనీలో.